బాధను నేను అర్థం చేసుకోగలనమ్మా. మన ఇంటి పరువు పోయింది. అన్నయ్య ఎందుకు ఇలాంటి పని చేశాడో చెప్పుకోవడానికి ఒక అవకాశం ఇవ్వాలి కదా. వద్దు శివ, నేను ఈ విషయం గురించి ఏం మాట్లాడదలుచుకోలేదు. ఈరోజు నా నమ్మకంతో పాటే నా ప్రాణము పోయింది. పిల్లలే తల్లికి గౌరవం తెస్తారు. ఉమేష్ చేసిన ఈ పని వల్ల కేవలం నా పరువు మాత్రమే కాదు, నేను ఇన్నాళ్లు పెంచుకున్న నమ్మకం, నా గుర్తింపు, నా అస్తిత్వాన్ని కూడా కూకటి వేళ్లతో పెకిలించేశాడు. ఇప్పుడు చెప్పడానికి వినడానికి ఇంకేం మిగల్లేదు. ఊరుకో కౌశిక్, మీలో మీరే ఎందుకు బాధపడుతున్నారు? కాలం కలిసి రానప్పుడు బుద్ధి దానికదే దారి తప్పుతుంది. కానీ అమ్మా, మనకి ఎందుకు ఇలా జరుగుతుంది? నేనెప్పుడూ ఎవరికి ఏ ద్రోహం చేయలేదు. ఇంతకాలంగా నిజాయితీగా బతుకుతూనే వచ్చాను. కుటుంబం పట్ల, సమాజం పట్ల నా బాధ్యతలను నిర్వర్తిస్తూ వచ్చాను. అలాంటిది ఉమేష్ నిజంగా దేవత లాంటి, లక్ష్మి లాంటి తన భార్యను మోసం చేశాడు. ఇంత వయసు వచ్చాక నా పరువు ప్రతిష్టలకి ఉమేష్ మచ్చ తీసుకొచ్చాడమ్మా. ఇప్పుడు నేను దాన్ని ఎలా పోగొట్టుకోగలను? నాన్నగారు, నేను చేసిన పని వల్ల నేను క్షమాపణ అడగటానికి కూడా అర్హత లేదని నాకు బాగా తెలుసు. నేను కేవలం శిక్షకు మాత్రమే అర్హుణ్ణి. కేవలం నా వల్ల కౌశిక్ వంశ పరువు ప్రతిష్టల మీద చెరగని మచ్చబడింది. నాన్నగారు, మీరు నాకు ఏ శిక్ష విధించినా సరే నేను అనుభవించడానికి సిద్ధం. అసలు నువ్వేమనుకుంటున్నావు ఉమేష్? నీకు నేను ఏ శిక్ష విధించగలను? ఒకవేళ నువ్వు నా దగ్గరకు వచ్చి నన్ను క్షమించమని అడిగితే నేను జరిగినవన్నీ మర్చిపోయి నిన్ను దగ్గరికి తీసుకుంటాను అనుకున్నావా? ఇంత నీచమైన పని చేసిన తర్వాత నీకు ఏ శిక్ష కరెక్టో నువ్వే నిర్ణయించుకో. సిగ్గుతో తల వంచుకొని శాశ్వతంగా ఇల్లు వదిలిపెట్టి వెళ్లాల్సిందే, శాశ్వతంగా. మావయ్య గారు, మీరు బావగారికి అంత పెద్ద శిక్ష విధించకండి ప్లీజ్. అవునన్నా, ఇది మరీ పెద్ద శిక్ష. మనం అన్నయ్యకి ఓ అవకాశం ఇద్దాం. ఏం చేస్తాడో చూద్దాం. ఏమండి, చెప్పండి, మీరెక్కడికి వెళ్తున్నారు? ఏం జరిగింది? మీరు మౌనంగా ఎందుకున్నారు? చూడు లవ్లీ, మీ బావగారు ఏం మాట్లాడడం లేదు. నేను ఇందాక నుంచి అడుగుతున్నాను, ఎంత అడిగినా ఆయన నాకు సమాధానం చెప్పట్లేదు. అసలు ఏం జరిగింది? అక్క, మీకు నేను చెప్తాను. బావగారు కొద్ది రోజులు వేరే ఊరు వెళ్తున్నారు. అదే ఐషు వాళ్ళ అమ్మమ్మని వదిలిపెట్టి రావటానికి. అలా అయితే బామ్మగారు ఎక్కడున్నారు? అక్క, అది బామ్మగారు ఏదో పనుందని మార్కెట్కి వెళ్ళారు. బావగారు తన్ని దారిలో పికప్ చేసుకుంటారు, అంతే. ఆ దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు.
సంతోషంగా ఉండు బాబు. ఓ గాడ్, నేను చేసిన పని ఏంటి? ఏమండి, మీరు త్వరగా వచ్చేస్తారుగా? తనే నా కూతురు పుష్ప. మీరందరూ తనని వెతుకుతున్నారు కదా, కలవాలని కోరుకున్నారు. మమ్మీ, మీరు నన్ను వదిలి వెళ్ళిపోయిన తర్వాత నేను ఈ ఇంట్లోనే ఉన్నాను, నాన్నగారి దగ్గర. మీకు తెలుసా, మా నాన్నగారు దొరికారు. తనే మా నాన్న. మీరందరూ ఈ విషయాన్ని ఎందుకు దాచారు? ఈ ఐషు లేదక్క, అది కాదమ్మా, ఆయన మీ నాన్నగారు కాదు. మరి మా నాన్న ఎవరు మమ్మీ? మీ నాన్నగారు. ఏంటి నువ్వు అనేది? ఇది ఎలా సాధ్యం? నేను ఒప్పుకుంటాను, మన ఇద్దరం ఒకే కాలేజీలో చదువుకున్నాం, కానీ మన ఇద్దరం ఫ్రెండ్స్ కూడా కాదు కదా. అలాంటప్పుడు ఇదంతా ఏంటి? తను చెప్పేది అబద్ధం. చూడు, నువ్వు నాపై ఈ నింద ఎందుకు మోపుతున్నావో నాకు తెలియట్లేదు, కానీ నువ్వు ఇలా చేయడం మాత్రం మంచిది కాదు. చెప్పేది విను.
మన ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు. సంబంధమే కాదు, ఫ్రెండ్షిప్ కూడా లేదు. అలాంటిది నేను ఆ పాపకి తండ్రిని ఎలా అవుతాను? చూడు, నేను ఐషు తండ్రిని కాదు, అర్థమైందా? నిజానికి అసలు నాకు నీ పేరు కూడా గుర్తులేదు. నేను ఒప్పుకుంటాను, నువ్వు నన్ను గుర్తు పెట్టుకునేంత సంబంధం మన మధ్య లేదని. కానీ ఇది కూడా నిజమే, ఐషు నీకన్న కూతురే. ఇది మనకు తెలియకుండానే జరిగిపోయింది. నీకది గుర్తుండకపోవచ్చు, నేను మాత్రం మర్చిపోవాలన్నా మర్చిపోలేకపోతున్నాను. నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఉమేష్, ఏంటిదంతా? ఇప్పటి వరకు నువ్వు ఈ ఐషు నీ కూతురు అని చెప్పావు, ఇప్పుడేమో తనొచ్చి ఐషు కార్తీక్ కూతురు అని చెప్తుంది. కార్తీక్ ఏమో నాకు తెలీదు అంటున్నాడు. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. అసలు నిజమేంటో నాకు చెప్పు. మీరు దాచటంలో లాభం లేదు ఉమేష్ గారు. మీరు అందరికీ ఇప్పుడు నిజం చెప్పే తీరాలి. ఎంతకాలమని మీరు మా కోసం శిక్ష అనుభవిస్తూ ఉంటారు? ఇప్పటికీ మీరు చాలా త్యాగాలు చేశారు. ఇప్పుడు ఏకంగా మీ కుటుంబంలో అందరి ముందు తల వంచుకుని నిలబడ్డారు. నాకు తెలుసు మీరు ఎంత బాధైనా భరిస్తారని, నిజం మాత్రం చెప్పరని. ఎందుకంటే మీ చిన్న తమ్ముడు జీవితం నాశనం అయిపోతుంది కదా. ఇప్పుడు మీరు మౌనంగా ఉంటే కుదరదు. ఇన్ని సంవత్సరాలుగా మీరు దాస్తూ వచ్చిన నిజాన్ని ఈ రోజు నేను బయట పెట్టక తప్పలేదు. ఐఎమ్ సారీ ఉమేష్ గారు, ఇక నా వల్ల కాదు. నీకు కనీసం ఇదేనా గుర్తుందా? 5 సంవత్సరాల ముందు కాలేజీ ఆఖరి రోజున మనందరం కలిసి టూర్కు వెళ్ళాం. పని లేదు, ఫుల్గా ఎంజాయ్ చేస్తాం, ఫుల్గా తిరుగుతాం, ఆడుకుంటాం, పాడుకుంటాం, ఎంజాయ్ చేస్తాం. అవును, మనమందరం టూర్కి వెళ్ళాం. అయితే ఏంటి? అప్పుడే కార్తీక్, జరగకూడదు జరిగిపోయింది. మనందరం చాలా సరదాగా గడిపాం. మనం మన మనసులోని కోరికను తీర్చుకోవడానికి సిద్ధపడ్డాం. చాలా సరదాగా ఉంది కదూ, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. సరదాగా ఎందుకు ఉండకూడదు? ఈ రోజు నుంచి చదవాల్సిన పని లేదు కదా. ఇక జీవితంలో సెటిల్ అవ్వడమే, లైఫ్లో మనకు నచ్చినట్టు ఎంజాయ్ చేయడం. పక్షిలా స్వేచ్ఛగా రెక్కలు విప్పుకొని ఆకాశం అంచులు తాకి రావాలి. ఓహో, మీరు కవితలు కూడా రాస్తారా? అప్పుడప్పుడు. ఏంటి కార్తీక్, మనం ఇక్కడికి మాట్లాడుకోవడానికి రాలేదు, ఎంజాయ్ చేయడానికి వచ్చాం. భలే వాడివి అక్షయ్, నువ్వు ఎంజాయ్ చేస్తున్నాం కదా. ఇలాగా డ్రింక్ చేయకుండానే? నీకు తెలుసు కదా నేను మందు తాగనని. పుష్ప, నేను కూడా తాగను. సరే, ఏం చేయగలం? సోమరసం తాకపోతే పోన్లేండి, సాఫ్ట్ డ్రింక్ అయినా తాగొచ్చు కదా. సాఫ్ట్ డ్రింక్ అయితే తాగుతాను. థ్యాంక్స్ రా. ఫర్ యూ. థ్యాంక్స్. Cheers. మీరిద్దరు ఎంజాయ్ చేయండి, ఐ విల్ గో డాన్స్.
సాఫ్ట్ డ్రింక్ తాగ్గానే నాకు కళ్ళు తిరిగాయి. అంతా మసక మసగ్గా కనిపించింది. నేను నీకు చెప్పాలని చాలా ట్రై చేశాను, కానీ నేను నీకు చెప్పలేకపోయాను. తలంతా బరువెక్కిపోయింది. ఆ తర్వాత నాకేం జరిగిందో గుర్తులేదు. కానీ నేను తెల్లవారి నిద్ర లేచేసరికి కార్తీక్ లే, నిద్రలే కార్తీక్. కార్తీక్ నిన్నే. కార్తీక్ ఇతను స్పృహలో లేడు. నేను మీ ఇంటికి ఫోన్ చేద్దామనుకున్నాను. మీ ఇంటికి ఫోన్ చేశాను. ఆ ఫోన్ నేనే తీశాను. హలో, నేను కార్తీక్ ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలిసిన వెంటనే నేరుగా అక్కడికి వెళ్ళాను. నేను అక్కడికి వెళ్ళేసరికి నాకు ఫోన్ చేసింది నువ్వేనా? కార్తీక్, కార్తీక్ లే, కార్తీక్ లే, కార్తీక్. చూడండి, కార్తీక్ ఏమైంది? తను ఎందుకు స్పృహ కోల్పోయాడు? మీరు త్వరగా అతన్ని మీ ఇంటికి తీసుకెళ్ళండి. మీరు కంగారు పడకండి, నేను తన నిద్ర లేపడానికి ప్రయత్నం చేస్తాను. తనకు తప్పకుండా మెలకు వస్తుంది. కార్తీక్, కార్తీక్, కార్తీక్ లే. తను స్పృహలోకి వస్తున్నాడు, కానీ నువ్వు పుష్ప పుష్ప అలా వెళ్ళిపోవడంతో నేను చాలా కంగారు పడ్డాను. నేను కార్తీక్తో ఈ విషయం కొంచెం మాట్లాడదాం అనుకున్నాను, కానీ దానికన్నా ముందు నేను ఒకసారి పుష్పతో మాట్లాడితే మంచిదనుకున్నాను. నేను పుష్పను వెతుక్కుంటూ వాళ్ళ హాస్టల్కి వెళ్ళాను. కానీ నేను అక్కడికి వెళ్ళేసరికి పుష్ప హాస్టల్ ఖాళీ చేసి వెళ్ళింది. నేను తన గురించి తెలుసుకోవాలని చాలా ట్రై చేశాను, కానీ పుష్ప గురించి ఏ విషయం తెలియలేదు. ఇక ఈ సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదులే, అందుకని నేను మౌనంగా ఉండటం మంచిదనుకున్నాను.